హలో నమస్తే ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం అష్టదిక్పాలకులకు సంబంధించిన ఎపిసోడ్స్ ఏవైతే కంటిన్యూస్ గా మనం చేస్తున్నామో టోటల్ ఎపిసోడ్స్ వచ్చేసి 9 ఉన్నాయి. సో ఈరోజు 5వ ఎపిసోడ్. సో ఎవరైతే గత ఎపిసోడ్స్ చూడలేదో మీరందరూ చూడండి. అసలు అష్టదిక్పాలకులకు సంబంధించిన అసలు ఏంటి సార్ ఈ ఇన్ఫర్మేషన్ అంటే, అసలు అష్టదిక్పాలకులు అంటే తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం అంటే ఈ 8 స్థానాలలో ఎవరెవరు ఉంటారు ఇవి ఆల్రెడీ ఒక ఎపిసోడ్ చేశాం. సో ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే దక్షిణానికి సంబంధించిన ఈ అష్టదిక్పాలకుల్లోని పాలకుడు, దక్షిణానికి సంబంధించి యముడు పాలకుడు, నెక్స్ట్ అధిపతి వచ్చేసేసి కుజుడు, దాని తర్వాత ఈ యొక్క వర్గు అధిపతి సింహం. సో ఇది చ వర్గుకు సంబంధించింది. సో ఇక్కడ ఈ స్థానంలో అసలు ఎలాంటి ఫలితాలు వీళ్ళు ఇస్తారు అంటే అసలు వీళ్ళకు ఎలాంటి లక్షణాలు ఉంటారు, ఎలాంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి, దాని తర్వాత వీళ్ళు ఎలాంటి ఫలితాలు ఇస్తారు, ప్లస్ ఈ స్థానంలో మనం మంచి చేస్తే ఎలాంటి ఫలితాలు, చెడు చేస్తే ఎలాంటి ఫలితాలు. సో వీటికి సంబంధించిన పూర్తి రహస్యాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి దక్షిణం దిక్కుకు సంబంధించిన ఫలితాలు. సో ఎవరైతే దిక్కులకు సంబంధించి అడుగుతారో తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయువ్యం, ఉత్తరం, ఈశాన్యం. సో ఈ రోజు మనం దక్షిణం గురించి మాట్లాడుతున్నాం. సో దక్షిణానికి సంబంధించి అయితే ఇప్పుడు క్లియర్ గా చెప్పాను. ఎవరైతే పాలకుడు ఉంటారో ఆయన యముడు, క్లియర్. నెక్స్ట్ దక్షిణానికి సంబంధించిన పాలకుడు యముడు, నెక్స్ట్ అధిపతి వచ్చేసి కుజుడు. సో అగ్నికి సంబంధించిన వెరీ వెరీ పవర్ఫుల్ మనిషి. సో పురుష గ్రహం. సో ఇక్కడ మీకు ఎవరైతే కుజుడు ఉన్నాడో ఈ కుజుడు వచ్చేసేసి స్పెషల్ గా పురుష గ్రహం. సో ఇక్కడ పురుషులకు సంబంధించిన ఆధిపత్యం అనేది ఎక్కువగా ఉండడానికి వీళ్ళు దోహదపడతారు. ఇవి మంచి చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇక్కడ చూడండి. నెక్స్ట్ యముడు ఆయువు తీరిన వెంటనే చంపువాడు. సో క్రమబద్ధంగా క్రమశిక్షణగా ఉండి కరెక్ట్ టైం టు టైం ఆయన వర్క్ ఏముందో ఆయన చేసుకుంటాడు. సో అది మొదటి లక్షణం. అంటే ఇక్కడ ఇలాంటి దక్షిణం ఫేసింగ్ అలా ఇంటి లోపల ఎవరైనా ఉంటే అలాంటి ప్రాంప్ట్నెస్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ అగ్నితత్వం గలవాడు, సాహసం చేసేవాడు, దాని తర్వాత దూకుడుతనము, ఒక హుందాతనము. దూకుడుతనం అంటే చాలా పవర్ఫుల్ గా ప్రతి దాంట్లో ముందుకు వెళ్తూ వెళ్తూ అది చేద్దాం ఇది చేద్దాం, దేనికి వెనకాడక ముందుకు వెళ్ళే లక్షణాలు ఈ ఆగ్నేయం బాగుంటే, అంటే ఆగ్నేయము నైరుతి మధ్య స్థానమైన దక్షిణం బాగుంటే ఇవి కలుగుతాయి. నెక్స్ట్ ఈ దిశ బాగుంటే అన్నీ శుభాలే. ఓకేనా. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ సాహసం అని చెప్పేసుకున్నాము, దూకుడుతనం చెప్పేసుకున్నాము, కోపము, విజయకాంక్ష, అధికారకాంక్ష గలవాడు. విజయకాంక్ష అంటే ఇక్కడ మీరు స్పెషల్గా ఈ దక్షిణానికి సంబంధించి ఏంటంటే పొలిటీషియన్స్కి సంబంధించి, దాని తర్వాత కలెక్టర్లకు సంబంధించి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వీళ్ళు ఒక ఉన్నత స్థానంలో ఉండి కమాండింగ్ పొజిషన్లోనే ఉండడానికి వీళ్ళు ఎక్కువగా ఇష్టపడతారు. సో విజయకాంక్ష అంటే విజయం ఖచ్చితంగా మనకు రావాలి, వేరే వాళ్ళకు వెళ్ళడానికి అవకాశం ఉండొద్దు, అంత ఖచ్చితంగా వీళ్ళు ముందుకు వెళ్ళడానికి ఖచ్చితమైన ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ సో అధికార కాంక్ష గలవాడు. సో దిశ బాగుంటే బాగుంటుంది. ఒకవేళ భ్రష్టు పట్టిస్తే అంటే ఇలాంటి దక్షిణం స్థానంలో లేదంటే ఆగ్నేయ స్థానం, నైరుతి స్థానం ఈ స్థానాలలో జనరల్గా సెప్టిక్ ట్యాంక్ లాంటివి, టాయిలెట్స్ లాంటివి అంటే సెంట్రల్ లైన్స్ మీద టాయిలెట్స్ లాంటివి మీరు ఏర్పాటు చేస్తే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి. సో ఇక్కడ చూడండి భ్రష్టు పట్టిస్తే ఎన్నో నష్టాలు ఉంటాయి. భర్తకు దీర్ఘకాల వ్యాధి, నెక్స్ట్ ఆర్థిక పతనము, దాని తర్వాత రుణ బాధలు, శత్రుమూకల బాధ. అంటే ఈ దక్షిణం మనం పెంచినా తగ్గించినా డౌన్ చేసినా అప్పు చేసినా లేదంటే గుంతలు కొట్టినా వాటర్ ట్యాంక్ కొట్టినా, ఇక్కడ ఏదైతే కుజుడికి సంబంధించిన స్థానం వేడి అనుకున్నాం. సో అలాంటి వేడి స్థానంలో మీరు వాటర్ ట్యాంక్స్ పెట్టినా, సెప్టిక్ ట్యాంక్స్ పెట్టినా, ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టినా, అంటే వేడి దగ్గర మీరు చల్ల పడినప్పుడు అంటే మీ శరీరం ఎప్పుడు వేడుంటేనే మీరు బతికున్నట్టు, శరీరం ఒక్కసారి చల్లపడింది అంటే ఆ మనిషి ఇంకా లేనట్టే. సో ఇక్కడ అలాంటి వేడి స్థానంలో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే దక్షిణంలో వాటర్ ట్యాంక్స్ పెట్టేసేయడము, ఇంటి పైన కానీ బరువులు ఉండాలని. అసలు ఇదంతా రాంగ్ అండి. ఒరిజినల్ శాస్త్రాల్లో ఎక్కడ కూడా ఇవి లేవు.
ఇవన్నీ ఈ 30-40 సంవత్సరాల నుంచి వీళ్ళందరూ కల్పించేవి. సో మీరు దయచేసి వీటన్నిటి గురించి అధ్యయనం చేయండి, తెలుసుకోండి. మీరందరూ బాగుండాలని ఈ రహస్యాలన్నీ తీసి మీకు చెప్తున్నాం. ఈ రోజు వరకు ఈ అష్టదిక్పాలకులకు సంబంధించిన స్థానాల గురించి, వారి బలాబలాల గురించి, మంచి చెడుల గురించి, ఫలితాల గురించి ఏ ఛానల్లో రాలేదు. సో మొట్టమొదటిగా మన హరివాస్తు ఛానల్లోనే మనం చెప్తున్నాం. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, శత్రుమూకల బాధ, కోర్టు సమస్యలు, అంటే ఇలాంటి స్థానం డ్యామేజ్ చేస్తే చాలా ఇబ్బందులనే మనకు ఉంటాయి. దాని తర్వాత ఆస్తులు జప్తు అవ్వడము, దాని తర్వాత ఇల్లు అమ్ముకొని పోవడము, స్త్రీలకు సుఖము లేకపోవడము, మానసిక వ్యాధి, వ్యసనాలను బారిపడము, శస్త్రచికిత్సలు, దాని తర్వాత హింసా ప్రవృత్తి గల వ్యక్తులు తయారవుతారు, గౌరవం హాని, అంటే గౌరవం పోతుంది. నెక్స్ట్, మధ్య వయస్సు వారికి ఆకస్మిక మరణాలు. అంటే ఇక్కడ చూడండి, అసలు దక్షిణంలో ఎక్కువ ఖాళీ స్థలం ఉండొద్దు, ఇది రాసి పెట్టుకోండి. సార్ మీరు ఒక వీడియోలో దక్షిణంలో ఖాళీ ఉండాలని చెప్పారు. దక్షిణం ఫేసింగ్ కి దక్షిణం ఖాళీ ఉండాలండి. ఇప్పుడు ఉత్తరం ఫేసింగ్ కి దక్షిణం ఖాళీ పెట్టము. నెక్స్ట్, తూర్పు ఫేసింగ్ కి దక్షిణం ఖాళీ పెట్టము, పడమర ఫేసింగ్ కి దక్షిణం ఖాళీ పెట్టము. ఎక్కువ ఖాళీ అంటే ఇక్కడ ఒక 5 అడుగులు పెట్టి ఇక్కడ 20 అడుగులు పెట్టము. ఎప్పుడు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అంటే, సార్ మా వర్గు వచ్చేసేసి యారాలావ వర్గు, మాకు ఉత్తరం ఫేసింగ్ ఉంది. అలాంటి సందర్భంలో ఇల్లు అనేది ఉత్తరం వైపు జరిపి దక్షిణంలో ఉత్తరం కంటే ఒక అడుగు, 2 అడుగులు, 3 అడుగులు ఎక్కువగా ఖాళీ పెడతాం. అది ఖచ్చితత్వం. ఇక్కడ కండిషన్స్ ఉంటాయి. అసలు నేను ఎందుకు చెప్తున్నాననే దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది వేరే ఉంటుంది. మీరు కేవలం ఒక ఎపిసోడ్ చూసేసి డైరెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటే మేమేం చేయలేము, అది మీ ఇష్టం అన్నమాట. సో అక్కడికి అయిపోయింది. నెక్స్ట్, దక్షిణంలో బావులు, గుంతలు, స్లోప్స్, సెప్టిక్ ట్యాంక్స్, వాటర్ ట్యాంక్స్ ఇవన్నీ లేకుండా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో స్లోప్స్ అనే మాట వచ్చినప్పుడు కేవలం ఒక్క వ్యాపారాలకు, అంటే కొన్ని షాప్స్ మెయింటైన్ చేసినప్పుడు ఈ నైరుతి నుంచి ఆగ్నేయం వరకు స్లోప్ ఉండి ఈశాన్యం నుంచి వాయువ్యం వరకు ఇది హైట్ ఉండొచ్చు. అంటే దీనికి ఒక 1-2 ఇంచెస్ 3 ఇంచెస్ వేరియేషన్ లో ఇక్కడ స్లోప్ ఉండొచ్చు. అది కూడా దక్షిణం రోడ్ ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది. సో మిగతా ఏ గృహాలకు కానీ మనకు 100% అసలు ఈ దక్షిణంలో స్లోప్స్, వాటర్ ట్యాంక్స్, టాయిలెట్స్, గుంతలు, వాటర్ ఎక్కువ యూసేజ్ చేయడము, ఓవర్ హెడ్ ట్యాంక్స్, అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ ఇలాంటివి ఏమీ లేకుండా మీరు చూసుకోండి. సార్ ఇవి మీరు ఇంటి లోపల గురించి చెప్తున్నారా, కాంపౌండ్ లోపల చెప్తున్నారా? రెండు ఒకటేనండి, టెన్షన్ ఏం తీసుకోకండి. మీరు రోడ్ దాటితే, అంటే సింపుల్గా మీరు కాంపౌండ్ దాటి రోడ్ మీదకి వెళ్తే ఈ దోషాలు చాలా వరకు ప్రభావం తగ్గుతుంది. కాబట్టి నిజంగా మీరు ఒక మంచి శాస్త్రాన్ని మనం పాటించి ఒక మంచి గృహం నిర్మించాలనుకుంటే ఒరిజినల్ శాస్త్రాలలో మనకు చెప్పిన పదమండలి, ఆయాది గణితం ఇవన్నీ మనం చూసుకొని 100% మనం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇలాంటి వాస్తు రహస్యాలు అన్నీ తెలుసుకొని మీరందరూ బాగుండాలని కోరుతూ మీ హరివాస్తు హరి. సో ఒరిజినల్ శాస్త్రాల ప్రకారం మీకు ప్లాన్ కావాలంటే మా హరివాస్తుని సంప్రదించండి. ధన్యవాదాలండి.